డిసెంబర్ 27-28 జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మెను విజయవంతం చేద్దాం. డిసెంబర్ 27-28 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల 2 రోజుల టోకెన్ సమ్మెను పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను జిందాబాద్ సిఐటియు. 27-28 తేదీలలో అన్ని మండల కేంద్రాల్లో జరిగే 2 రోజుల టోకెన్ సమ్మెను పోరాడదాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు జిందాబాద్ సిఐటియు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా పెండింగ్ జీతాలను అందించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27-28 తేదీల్లో 2 రోజుల పాటు మరి టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆఫీసుల ముందు ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 2 రోజుల పాటు విధులు బహిష్కరించి ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మన గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు, ఏదైతే పారిశుద్ధ సిబ్బంది కావచ్చు, పంప్ ఆపరేటర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు అందరూ కూడా అందరి సమస్యల మీద ఈ 2 రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి మన సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో జరుగుతున్నటువంటి ఈ టోకెన్ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పూర్తిగా పనులు బంద్ చేసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మరే గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పర్మనెంట్ చేసి వేతనాలు వేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా ఎన్నో సందర్భాల్లో ఆందోళన పోరాటాలు, అధికారులు కావచ్చు, మంత్రులను కలిసినా కూడా మరి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మన చెలో హైదరాబాద్ చేపట్టిన సందర్భంగా కూడా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వము మరి అట్టి ధర్నాను, ఆ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వము మన పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మన సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జరుగుతుంది. కాబట్టి మరి 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతున్నందున ఈ 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలలో మన టోకెన్ సమ్మె ద్వారా మన యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు 2 రోజులు పనులు బంద్ చేసి పాల్గొనాలని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో కూడా పనులు బంద్ చేసి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ శాఖ మంత్రి సీతక్క గారితో సహా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎలాంటి ప్రకటనలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27-28 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని, మొన్న డిసెంబర్ 15న చెలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల్ని అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ చేరుకున్నా కూడా అక్కడ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్టులు నిరసనగా అనేక కార్యక్రమాలు కూడా జిల్లాలో నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 27-28 రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామ పంచాయతీలోని అత్యవసర సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ ఈ టోకెన్ సమ్మె 2 రోజుల పాటు జరగాలని జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ సమావేశానికి మన సమస్యను చేరేలా, ఆ సమావేశంలో మన సమస్యలపై ప్రస్తావించేలా పెద్ద ఎత్తున మన ఈ 2 రోజుల పాటు టోకెన్ సమ్మె జరగాలని జిల్లాలో సిఐటియు జిల్లా కమిటీ గ్రామ పంచాయతీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై 27, 28 తారీఖుల్లో టోకెన్ సమ్మె ఉంది కాబట్టి కార్మికులందరూ సిబ్బంది, అందులో పనిచేసేటోళ్ళు, నల్లలు పెట్టేటోళ్ళు, ఎలక్ట్రీషియను, పారిశుద్ధ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ మొత్తం పనులు బంద్ చేసి మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలి. మనకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, అట్లాగే కోర్టు తీర్పిచ్చిన ప్రకారంగా 26,000 వేతనం ఇవ్వాలని, తదితర డిమాండ్లతోని పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, తదితర డిమాండ్లతోని సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ కోరడం జరుగుతుంది. అట్లాగే మీ ఏ గ్రామాలలో పనిచేసే కార్మికుల పేర్లు కార్మికుల పేర్లు జిల్లా కమిటీకి ఇవ్వాలి. అలాగే సభ్యత్వం కూడా రేపు ఎల్లుండి జమ చేసి జిల్లా కమిటీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు మనకు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల పట్టించుకున్న పాపాలు లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి మన హక్కులను సాధించే దిశగా పోరాటం ఉండాలని సిఐటియు జిల్లా కమిటీ తరఫున, గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు 27, 28 తారీఖుల్లో ఈ సమ్మెను విజయవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు జిల్లా లెవెల్లో కాకుండా మండల వారీగా ఎంపీడీఓ ఆఫీసుల వద్ద సమ్మె 2 రోజుల సమ్మె చేయడం, టోకెన్ సమ్మె చేయడం దానికి సిద్ధం కావాలని కోరుచున్నాము. అదేవిధంగా మల్టీపర్పస్ వర్క్ రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, జియో 60 ప్రకారం వేతనాలు కేటగిరీ వాళ్ళ వేతనాలు ఇవ్వాలని, అదే కాకుండా ప్రతి ఒక్క వర్కరు, గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కరు, పంప్ ఆపరేటర్ కావచ్చు, కారాబారి కావచ్చు, బిల్ కలెక్టర్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, మొత్తం మంది గ్రామ పంచాయతీలు పనులకు వెళ్లకుండానే సమ్మెకు రావాల్సిన కోసం. ఎందుకంటే 2 రోజులు ఈ సమ్మె ద్వారా మనం మొత్తం పనులు బంద్ చేసే సమ్మెకు 2 రోజుల సమ్మె, టోకెన్ సమ్మె విజయవంతం చేయాలని కోసం. అదే కాకుండా మనం ఎంతమంది గ్రామ పంచాయతీ ఎంతమంది ఉన్నామో అంతమంది ఈ వరకు మొత్తం బంద్ చేస్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి నాకేంది నేను పోకుండా ఏమన్నా విషయం కాకుండా ప్రతి ఒక్క సిబ్బంది అలా వంతుగా సమ్మెకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఈ సమ్మెని విజయవంతం చేసి ఈ కేబినెట్ జరిగే 30 తారీఖు నాడు కేబినెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దానికి శకలే విధానంగా ప్రతి ఒక్క కార్మికుడు రావాల్సిందిగా కోరుచు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.